హలో హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ అండి. మటన్ అయితే తీసుకున్నాను. ముందుగా అల్లం పేస్టు, సాల్ట్, పసుపు, జీలకర్ర పౌడర్ అండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని నేను 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకుందాము. మటన్ వేసుకొని దానిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మగ్గనిస్తే దానిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇంకా ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టూ స్పూన్స్ కారము, గరం మసాలా పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. 5 విజిల్స్ అయితే సరిపోతుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కస్తూరి మేతి వేస్తున్నానండి. కస్తూరి మేతి కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ నుంచి తీసేసుకున్నాను. నేనైతే కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కర్రీ మొత్తం. రైస్లో పెట్టుకున్నాను చూడండి, మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి.